ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీ రియాజ్. ఈరోజు నేను మాకు ఎక్స్పోర్ట్ బిజినెస్లో సంబంధించి ఒక 1 వీక్లో మాకు ఒక ఇరాన్ షిప్మెంట్కి దానికోసం మేము ఈరోజు ఇక్కడ లోకల్గా మహారాష్ట్ర స్టేట్లో ఉన్న తెంబుర్ని అనే ఏరియాలో ఇక్కడ బనానా తోటలో వచ్చాము. మేము మాకు కావలసిన రిక్వైర్మెంట్ స్టాండర్డ్స్ ఉన్నాయో లేవో అని చెక్ చేయడానికి వస్తున్నాం. ఎందుకంటే కంట్రీస్లో కొద్దిగా క్వాలిటీ స్టాండర్డ్స్ పర్లేదు, కానీ ఎక్స్పోర్ట్ ఇరాన్కి పంపించేటప్పుడు చాలా స్టాండర్డ్స్ చాలా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఎస్పెషల్లీ బనానాకి సంబంధించి ఇరాన్లో ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో మాకు ఎక్స్పోర్ట్ సంబంధించి వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ ఇస్తారు. ఆ స్టాండర్డ్స్ బట్టి మాకు బనానా కావాలి అంటారు. ఒకవేళ కనుక మనము అలాంటి స్టాండర్డ్స్లో ఇవ్వకపోతే మన ఎక్స్పోర్ట్ షిప్మెంట్ మొత్తం కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈరోజు మేము ఇక్కడ లోకల్గా ఉన్న తెంబుర్ని అనే ప్రదేశంలో ఈ బనానా తోటలోకి వచ్చాము. ఇవి వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఇప్పుడు మాకు కావాల్సిన స్టాండర్డ్స్ పరంగా బనానా ఉందో లేదో చెక్ చేస్తున్నాం. అది ఎలా చెక్ చేయాలో చూస్తున్నాం. ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం, ఈ గల దీన్ని ఇట్లాంటిది ఇది మదర్ క్రాప్ అంటారు. దీని పక్కన కూడా చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి. ఇది ఫస్ట్ క్రాప్ అంటుంది. ఈ క్రాప్ అయ్యాక దీన్ని ఈ గలని కోసేస్తారు. ఆ తర్వాత దాని తర్వాత ఈ సెకండ్ క్రాప్ ఇట్లా లభిస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ క్రాప్. సో ఫస్ట్ స్టాండర్డ్ ఫస్ట్ క్వాలిటీ ఇరాన్లో కావాల్సింది మదర్ క్రాప్. మదర్ క్రాప్లో ఉన్న ఇది. అలాగే ఇప్పుడు ఈ గెలని చూశారు కదా, వీటిని హ్యాండిల్స్ అంటాం. ఒక హ్యాండిల్, సెకండ్ హ్యాండిల్, థర్డ్ హ్యాండిల్, ఫోర్త్ హ్యాండిల్, ఫిఫ్త్ హ్యాండిల్. మనం ఇరాన్కి పంపించేటప్పుడు సెకండ్ వెయిట్ ఉంటుంది. అది 13.5 కిలో బాక్సెస్లో వెయిట్లో మనము ఇట్లాంటి హ్యాండిల్స్, ఒక్కొక్క హ్యాండిల్కి సుమారు 12 to 15 అరటిపళ్ళు ఉంటాయి. అది కూడా మనకి కరెక్ట్ సైజులో కావాలి. ఎక్కువ తక్కువ హ్యాండిల్స్ ఉన్న 13.5 బాక్సెస్ వాళ్ళు రిక్వైర్మెంట్ అడుగుతారు. అసలు ఎలా జరుగుతుంది ప్రాసెస్ అన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు సెకండ్ స్టాండర్డ్ బట్టి మనకి ఇంకో స్టాండర్డ్ కంపల్సరీ ఇది మస్ట్ మనం అచీవ్ చేయాలి. ఈ క్వాలిటీ బట్టి సెకండ్ క్వాలిటీ బట్టి మనం ఇట్లా కోసినప్పుడు దీనికి లిక్విడ్ అది వస్తుంది. ఈ లిక్విడ్ ఇలా రావాలి, ఇట్లా జ్యూసీగా లిక్విడ్ రావాలి. అండ్ ఆల్సో మనం దీన్ని పైన లేయర్ కట్ చేసినప్పుడు కాదు, మీరు కొద్దిగా క్లోజ్గా తీసుకురా. ఇది చూడండి ఫ్రెండ్, కొద్దిగా ఇది మనకి ఇదంతా వైట్గా ఉంది ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి రెడ్గా ఉంది. అట్లాగ మొత్తం రెడ్ అయ్యి ఉండకూడదు. ఇట్లాగా దీన్ని ఇట్లాగ వైట్గా ఉంటే ఇది నాన్ చిల్లింగ్ అని, ఇదంతా రెడ్గా ఇలాగా మారిపోతే మాత్రం అది చిల్లింగ్ అని. యాక్చువల్ చిల్లింగ్ ఇరాన్ వచ్చేసి కంపల్సరీగా వాళ్ళకి నాన్ చిల్లింగ్ అరటిపళ్ళే కావాలని వాళ్ళ డిమాండ్. మిగతా కంట్రీస్ సౌదీ అరేబియా కానీ, ఒమన్, ఖతర్ కానీ చిల్లింగ్ ఉన్నా నడుస్తుంది. బట్ ఇరాన్కి మాత్రం కంపల్సరీగా నాన్ చిల్లింగే మనం ఇవ్వాలి. సో మనం ఎంత పంపించినా ఒక కంటైనర్లో మనకి సుమారుగా 1540 బాక్సెస్ అవుతాయి, 13.5 కిలోస్. ఆ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, బాక్సెస్ ఎట్లా తయారు చేస్తారు, బాక్సెస్ లోపల ఎట్లా క్రాస్ చెక్ చేసి క్రాస్ వెరిఫై చేసి పెడతారు అనేది మనం చూస్తాం. బాక్సెస్ అనేది ప్రిపరేషన్ ఇట్లా చేస్తారు, దీన్ని డైయింగ్ ప్రాసెస్ అంటారు. చూడండి బాక్సెస్ని ఎట్లా గమ్ రాసి, ఈ బాక్సెస్ కూడా సెకండ్ స్టాండర్డ్స్లోనే ఉండాలి. ఇది కూడా ఎందుకంటే ఈ బాక్సెస్ పైన 4 వైపుల్లో 4 ఎక్కి నిల్చున్నా కూడా ఈ బాక్సెస్ ఆ వెయిట్ నలగకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే కంటైనర్లో పెడతామో ఒక బాక్స్ మీద ఒక బాక్స్ పెడతాం కాబట్టి ఎక్కడ కూడా లోపల ఉన్న అరటిపళ్ళు నలగకుండా చూసుకోవాలి. సో అందుకని కంపల్సరీ బాక్సెస్ స్టాండర్డ్స్ కూడా మనం మెయింటైన్ చేయాలి. మనం ఏ విధంగా బాక్సెస్ని రెడీ చేస్తాం. ఈ బనానా ఏ విధంగా మనకి వెరిఫికేషన్, ఎన్ని లేయర్స్లో వెరిఫికేషన్ జరుగుతుంది అనేది చూడాలి. ముందుగా తోటలోంచి ఇట్లా ఈ గెలలు తీసుకొస్తారు. ఈ గెలలు తీసుకొచ్చిన తర్వాత దీనికుండా ఆ గెలలో ఉన్న ఈ అరటిపళ్ళ హ్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో అవి సైజ్ ప్రకారం కట్ చేస్తారు. ఈ హ్యాండిల్స్ని ఇట్లా కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత
ఇట్లా అరటిపళ్ళలో క్లీనింగ్ ప్రాసెస్లో 2 టబ్బులు పెడతారు. దీని లోపల కొన్ని లిక్విడ్ సొల్యూషన్స్ వేస్తారు, కొన్ని కెమికల్స్. అది ఏం చేస్తారంటే వాటి క్లీనింగ్ చేసి మోర్ గ్రీనిష్గా తయారు చేస్తారు. చూడండి ఇట్లా ఇక్కడ కోసినవి, ఈ హ్యాండిల్స్ కోసినవి దీంట్లో వేస్తున్నారు. ఇక్కడ కూడా మరలా గ్రేడింగ్ జరుగుతుంది. దీన్ని గ్రేడింగ్ ప్రాసెస్ అంటారు. ఈ గ్రేడింగ్ ప్రాసెస్లో ఏదైనా అరటిపళ్ళు ఒకటి పాడైపోయినా దానికి అరటిపళ్ళు అది కట్ చేసేస్తారు, పక్కకు తీసేస్తారు. అలాగే మళ్ళీ ఇంకోటి సెకండ్ క్లీనింగ్ ప్రాసెస్ ఇది. దీని తర్వాత ఇక్కడ వైట్ ప్రాసెస్ అవుద్ది. తర్వాత ఇక్కడి నుంచి ప్యాకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఏదైనా ఎక్స్పోర్ట్ కంట్రీ తీసుకెళ్ళినప్పుడు ప్యాకింగ్ ప్రాసెస్ ఇలా చేస్తారు. చూడండి ఇది. లాస్ట్గా ఫైనల్గా మొత్తం 2 బాక్సెస్ని క్లబ్ చేసి దాంట్లో ఉన్న ఎయిర్ అంతా తీసేసి ఈ విధంగా ప్యాకింగ్ చేసి ఇక్కడి నుంచి లోకల్ ట్రక్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి కోల్డ్ స్టోరేజ్కి తీసుకెళ్తారు. మనం ఇరాన్కి మనం పంపించాలన్నా, ఎక్కడ వేరే కంట్రీకి మనం పంపించాలన్నా ఎక్స్పోర్ట్కి సంబంధించి దానికి కంపల్సరీగా ఇది పెరిషబుల్ ఐటమ్ కాబట్టి, ఇది అగ్రికల్చర్ కమోడిటీ కాబట్టి, పెరిషబుల్ ఐటమ్ కాబట్టి దీన్ని మనం కూలింగ్ చేయాల్సిన ప్రాసెస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇది డైరెక్ట్గా కోల్డ్ స్టోరేజ్కి వెళ్తుంది. దెన్ అక్కడ కోల్డ్ స్టోరేజ్లో ఇది 13 డిగ్రీ సెంటిగ్రేడ్ దాని కూలింగ్ అన్నది 1 డే 2 డే పెట్టిన తర్వాత అప్పుడు అది షిప్మెంట్ వెజల్లోకి వెళ్తుంది అన్నమాట, ఈ కన్సైన్మెంట్స్. సో ఇది లాస్ట్ ప్రాసెస్. ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి కోల్డ్ స్టోరేజ్ నుంచి పోర్టులో మనం బుక్ చేసిన వెజల్లోకి వెళ్తుంది అనమాట. మన ఇరాన్కి వెళ్ళేసరికి ట్రాన్స్పోర్ట్ డ్యూరేషన్ వచ్చేసి 7 to 8 days పడుతుంది. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళు క్వాలిటీ చెక్ చేస్తారు. మనం ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి క్వాలిటీ పెడితే డెఫినెట్గా మనకు అక్కడ మనకి మన ఎక్స్పోర్ట్లో ఏ ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. సో ఇక్కడ చాలా స్కోప్ ఉంది. హోప్ఫుల్లీ మనకి ఇక్కడ ఒకవేళ చిల్లింగ్ ప్రాబ్లం అన్నది ఎక్కువ వస్తే మన ఆంధ్రాలో ఉన్న పులివెందులో కూడా వచ్చి కూడా అక్కడ కూడా తీసుకునే ఇది కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.